హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనకి ఈ వీడియోలోకి వెళ్లే ముందు జీజేపీ తెలుగు యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే, ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఇందులో మనకి రీజనింగ్ మరియు అరిథమెటిక్ క్లాసెస్ ఉన్నాయండి. సో మీరు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే, ఎగ్జామ్లో రీజనింగ్ లేదా అరిథమెటిక్ ఉంటే కంపల్సరీగా మీకు ఈ క్లాసెస్ అనేవి హెల్ప్ అవుతాయి అన్నమాట. సో అరిథమెటిక్ మనం చూసుకుంటే 6 months వ్యాలిడిటీ కోర్స్ ఉంది, అలాగే 1 year వ్యాలిడిటీ కోర్స్ కూడా ఉందండి. అలాగే రీజనింగ్ కూడా మనకి 1 year వ్యాలిడిటీ కోర్స్ ఉంది. సో 6 months కోర్స్కి 800 ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది అరిథమెటిక్కి. చూసుకోండి, ఈ క్లాసెస్ ఏ ఎగ్జామ్కైనా సరే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా సరే మనకి హెల్ప్ అవుతాయి. సో అలాగే 1 yearకి వచ్చేసి మనకి 1200 ఫీ ఉందండి. సో రీజనింగ్ 1 yearకి 1200 ఫీ పే చేయాల్సి ఉంటుంది. సో డెమో వీడియోస్ గురించి మాత్రం తప్పకుండా మా ఛానల్, యూట్యూబ్ ఛానల్లోనే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఈ ఛానల్లోనే మనం మోర్ దాన్ 500 వీడియోస్ చేయడం జరిగింది. సో ఈ వీడియోస్లో మీరు ఏవైనా సరే చూసి మీరు డిసైడ్ చేసుకోవచ్చు అనమాట, క్లాసెస్ జాయిన్ అవ్వాలో లేదో. ఓకేనండి, సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ప్రపంచంలోని అతి పెద్ద ద్వీపకల్పం. ద్వీపకల్పం అంటే ఏంటి? ద్వీపకల్పం అంటే దీన్ని పెనిన్సులా అని అంటారనమాట. పెనిన్సులర్ అంటే 3 వైపుల నీరుండి ఒకవైపు భూభాగం ఉంటే దాన్ని పెనిన్సులర్ అంటారు. అలా ప్రపంచం మొత్తం మీద అతి పెద్ద ద్వీపకల్పం ఏది అంటే అరేబియా ద్వీపకల్పం. అరేబియా ద్వీపకల్పం. అయితే ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండేది సౌదీ అరేబియా అని మనం చెప్పవచ్చు. ద్వితీయ స్థానం అయితే మన భారతదేశం, మన ఇండియా అన్నమాట. ప్రపంచంలో అతిపెద్ద ద్వీపకల్పం ఏంటంటే అరేబియా, సౌదీ అరేబియా. రెండవ అతిపెద్ద ద్వీపకల్పం ఏంటంటే భారతదేశం. ఓకే సార్, మరొకటి చూద్దాం. జోగ్ జలపాతం ఏ రాష్ట్రంలో ఉంది? జోగ్ జలపాతం ఏ రాష్ట్రంలో ఉందండి? కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఏ రాష్ట్రం అండి? కర్ణాటక రాష్ట్రం. దీని యొక్క హైట్ ఎంత అంటే 272 మీటర్ల హైట్ అన్నది ఈ జోగ్ జలపాతం యొక్క హైట్ అండి. అయితే ఇది ఏ నదిపై ఉంది అని చెప్పేసి అడుగుతున్నాడు. మొన్న ఆర్ఆర్బీ గ్రూప్ డీకి అయితే ఈ బిట్ అడగడం జరిగింది. ఏంటంటే జోగ్ జలపాతం ఏ నదిపై ఉంది అని చెప్పేసి అడిగాడు. ఆ నది పేరు సరావతి. సరావతి అనే ఒక నది పైన ఈ జోగ్ జలపాతం ఉంది. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ జోగ్ జలపాతం ఏ రాష్ట్రము అని అడిగినట్లయితే కర్ణాటక. ఓకే సార్, మరొకటి చూద్దాం. ప్రపంచంలో అతి పెద్ద ద్వీపం ఏది? ద్వీపము అంటే ఐలాండ్. ద్వీపము అంటే ఏంటండి? ఐలాండ్. మన ప్రపంచంలో అతిపెద్ద ఐలాండ్ ఏంటంటే గ్రీన్లాండ్. ఏంటండి? గ్రీన్లాండ్. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. దీవి అంటే చుట్టూ నీరుండి మధ్యలో భూభాగం ఉంటే దాన్ని మనం ద్వీపము, ఐలాండ్ అని పిలుస్తూ ఉంటాం. అది మన ప్రపంచంలో అతిపెద్ద ద్వీపం ఏది అంటే గ్రీన్లాండ్. ఓకే సార్, మరొకటి. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో జలపాతాలు. మన భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో జలపాతాలు ఏంటంటే మొదటిది జోగ్ జలపాతం. జోగ్ జలపాతం యొక్క హైట్ ఎంత అంటే 272 మీటర్లు హైట్. ఓకేనండి. ఇది ఏ నదిపై ఉంది అంటే సరావతి నదిపై ఉంది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే కర్ణాటక రాష్ట్రం. ఏ రాష్ట్రం అండి? కర్ణాటక రాష్ట్రంలో ఉంది. రెండోది ఏంటంటే యన్నా జలపాతం. ఈ యన్నా జలపాతం ఎక్కడుంది అంటే ఇది కూడా కర్ణాటక రాష్ట్రంలోనే ఉంది. దీని యొక్క హైట్ ఎంత అంటే 180 మీటర్లు. ఎంత అండి? 180 మీటర్లు దీని యొక్క ఎత్తు. ఇది ఏ నదిపై ఉంది అంటే కృష్ణా నదిపై ఉందండి. ఏ నదిపై ఉందండి? కృష్ణా నదిపై ఉంది. యన్నా జలపాతం ఏ నదిపై ఉందంటే కృష్ణా నదిపై ఉంది. ఇది ఏ రాష్ట్రం అంటే కర్ణాటక. ఓకేనండి, కర్ణాటక రాష్ట్రంలో ఉన్నది యన్నా జలపాతం. మరొకటి ఏంటంటే ఎడ్డా జలపాతం. ఈ ఎడ్డా జలపాతం యొక్క హైట్ ఎంత అంటే 145 మీటర్లు. 145 మీటర్ల ఎత్తుగల జలపాతం ఎడ్డా జలపాతం. ఇది ఏ నదిపై ఉందంటే ఎడ్డా అని ఒక నదిపై ఉందన్నమాట. ఏ నదిపై ఉందండి? ఎడ్డా అని ఒక నదిపై ఉంది. ఇది ఏ రాష్ట్రం అని మనం చెప్పుకున్నట్లయితే మధ్యప్రదేశ్. ఏ రాష్ట్రం అండి? మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జలపాతం పేరు ఎడ్డా జలపాతం. అలా మరొకటి చూస్తే కెలివి జలపాతం. ఏ జలపాతం అండి? కెలివి జలపాతం. ఈ కెలివి జలపాతం ఏ రాష్ట్రంలో ఉందంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది. ఏ రాష్ట్రంలో ఉందండి? ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది. అయితే దీని యొక్క హైట్ ఎంత అంటే
98 మీటర్ల యొక్క దీని యొక్క హైట్. ఇది ఏ నదిపై ఉందంటే మహానది. ఈ మహానది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ కొండల్లో పుట్టి ఛత్తీస్గఢ్ స్టేట్ మీదుగా ఒడిశా మీదుగా వచ్చి ఇది బంగాళాఖాతంలో కలిసిపోవడం అనేది జరుగుతుంది. ఈ మహానది పైన ఉన్న జలపాతం పేరే కెల్వి జలపాతం అనమాట. ఇది ఛత్తీస్గఢ్ కొండల ప్రాంతంలోని ఒక మంచి సుందరమైన ఒక అద్భుతమైన లొకేషన్ ఏదంటే కెల్వి జలపాతం. ఓకే సార్. అలాగే మరొకటి చూస్తే శివసముద్ర జలపాతం. శివసముద్ర జలపాతం. ఈ శివసముద్ర జలపాతం దీని యొక్క హైట్ ఎంత అంటే 97 మీటర్లు. ఎంత అండి? 97 మీటర్లు అనమాట. ఇది ఏ నదిపై ఉందంటే కావేరీ నదిపై ఉందన్నమాట. ఇది ఏ రాష్ట్రం అంటే కర్ణాటక రాష్ట్రం. ఏ రాష్ట్రం అండి? కర్ణాటక రాష్ట్రం. శివసముద్ర జలపాతం ఏ రాష్ట్రంలో ఉందంటే కర్ణాటకలో ఉంది. దీని యొక్క హైట్ ఎంత అంటే 91 మీటర్లు. ఇది ఏ నదిపై ఉంది అంటే కావేరీ నదిపై ఉందన్నమాట. ఓకే సార్. మరొకటి ఏంటంటే హుంద్రు జలపాతం. హుంద్రు జలపాతం ఏ రాష్ట్రంలో ఉందంటే జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. ఏ రాష్ట్రం అండి? జార్ఖండ్ రాష్ట్రంలో ఉందన్నమాట. ఇది ఏ నదిపై ఉంది అంటే సువర్ణరేఖ. సువర్ణరేఖ అనే ఒక నదిపైన ఉన్న జలపాతం హుంద్రు జలపాతం. దీని యొక్క హైట్ మనం మాట్లాడుకుంటే 99 మీటర్స్ దీని యొక్క హైట్ అనమాట. ఓకే సార్. మరొకటి ఏంటంటే డుడుము జలపాతం. ఈ డుడుమా జలపాతం అనేది ఏ రాష్ట్రంలో ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఉందండి. ఎక్కడుందండి? ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది ఏ నదిపైన అంటే మాచ్కండ్ నదిపైన ఇది ఉందండి. దీని యొక్క హైట్ 96 మీటర్లు. అలాగే మరొకటి ఏంటంటే ఎత్తుపోతల జలపాతం. ఈ ఎత్తుపోతల జలపాతం ఏ రాష్ట్రంలో ఉందంటే ఇది కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. ఇది ఏ నదిపైన అంటే కృష్ణా నదిపై ఉంది. దీని యొక్క హైట్ ఎంత అంటే 95 మీటర్లు దీని యొక్క హైట్. అలాగే మరొకటి చూస్తే కుంతల జలపాతం. కుంతల జలపాతం ఏ రాష్ట్రంలో ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇది ఏ నదిపైన అంటే కడెం నదిపైన ఉందండి ఈ కుంతల జలపాతం. దీని యొక్క హైట్ ఎంత అంటే 95 మీటర్లు. ఎంత అండి? 95 మీటర్లు దీని యొక్క హైట్గా మనం చెప్పుకోవచ్చు. ఓకేనండి. అలాగే మరొకటి మనం చూస్తే ప్రపంచంలోనే అతిపెద్ద హిమానీ నదం. హిమానీ నదం అంటే ఒక గ్లాసియర్ అనమాట. ఏంటండి? ఒక గ్లాసియర్. ఇది అంటార్టికా ఖండంలో ఉందన్నమాట. అంటార్టికా ఖండంలో ఉన్న అతిపెద్ద ఒక గ్లాసియర్ మంచు పర్వతం అనమాట. దాని పేరు ఏం పేరు అంటే బిఆర్డి మోర్. ఇది చాలా ఎత్తుగా ఉంటుంది. మంచుతో కప్పబడి ఉన్న దట్టమైన ఎత్తైన ప్రాంతం కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనండి. ఇది ప్రపంచంలోని అతిపెద్ద హిమానీ నది ఏదంటే అంటార్టికా ఖండంలో ఉందండి. ఇది బిఆర్డి మోర్. ప్రపంచంలో ఖండాలన్నింటిలోనే అతి ఎత్తైన ఖండం ఏది అంటే అంటార్టికా ఖండం మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్. మరొకటి గ్రాండ్ క్యానియన్ ఆఫ్ కొలరాడో. గ్రాండ్ క్యానియన్ ఆఫ్ కొలరాడో ఏ దేశంలో ఉందంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. గ్రాండ్ క్యానియోన్ అంటే ఏంటి? గ్రాండ్ క్యానియోన్ అంటే చుట్టూ వాటర్ ఉండి మధ్యలో ఒక రాతి శిల్పం లాంటి ఒక రాతి పలకలు లాంటివి ఒక రాయితో కూడుకున్న ఒక కొండల వలె ఉండి చుట్టూ ఒక వాటర్ రిసోర్స్ ఉంటుందన్నమాట. అలా చుట్టూ కూడా ఒక లేక్ ఆకారంలో ఉంటుందన్నమాట. ఉండి మధ్యలోని ఒక దాన్ని ఏమంటారో ఒక రాయి ఆకారంలోని ఒక లింగం ఆకారంలో ఉంటుందండి మధ్యలో. ఇలాంటి దాన్ని ఏమంటారంటే క్యానియోన్ అంటారు. గ్రాండ్ క్యానియోన్. ఇది కొలరాడో అనే ఒక ప్రాంతంలో ఉందన్నమాట. ఇది ఆ కొలరాడో అనే ప్రాంతం ఎక్కడ ఉందంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంది. దీన్ని బిట్టి ఎలా అడుగుతారంటే గ్రాండ్ క్యానియన్ ఆఫ్ కొలరాడో ఏ దేశంలో ఉంది అని చెప్పేసి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ఆ దేశం పేరే యుఎస్ఏ. ఓకే సార్. ప్రపంచంలో అతి పెద్దదైన నయాగరా జలపాతం ఏ నదిపై ఉంది? ప్రపంచంలోని అతి పెద్దదైన నయాగరా జలపాతం ఏ నదిపై ఉందంటే సెయింట్ లారెన్స్. ఏ నదిపైనండి? సెయింట్ లారెన్స్. ఓకేనండి. నెక్స్ట్ ఎడారి ప్రాంతాల్లో కనిపించే ఇసుక మైదానాలని ఏమని పిలుస్తారు అంటే ఎర్గ్స్ అని పిలుస్తారు. ఎడారి ప్రాంతాల్లోని కనిపించే ఈ శాండ్ ప్లెయిన్స్ అనమాట. శాండ్ ప్లెయిన్ ఏరియాస్ని ఏమని పిలుస్తారంటే ఎర్గ్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఓకేనండి. నెక్స్ట్ వాతావరణ శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు అంటే మెటియరాలజీ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. వాతావరణ శాస్త్రాన్ని ఏమని పిలుస్తారంటే మెటియరాలజీ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. స్టడీ ఆఫ్ క్లైమేట్ని మెటియరాలజీ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఓకే సార్.
వాతావరణంలోకెల్లా అధిక పరిమాణంలో ఉన్న వాయువు పేరేంటి? నైట్రోజన్. మరొకసారి, వాతావరణాల్లోకెల్లా అధిక పరిమాణం, ఎక్కువ డెన్సిటీ తోటి ఉన్న వాయువు ఏంటి అంటే నైట్రోజన్. ఓకే సార్, ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నామండి. మరికొన్ని ఈ జియోగ్రఫీ ముఖ్యమైన బిట్స్ని మరొక వీడియోలో మనం చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ.